ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకు సంబంధించిన జనరల్ సేవ, పరకామణి సేవ, నవనీత సేవకు సంబంధించిన టికెట్స్ అయితే 27వ తేదీ రిలీజ్ చేస్తూ ఉన్నారండి. దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే అకామిడేషన్కి సంబంధించినవి, శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ వాళ్ళకి సంబంధించినవి ఈరోజు 11:30 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ సంబంధించిన వాళ్ళకి దర్శన అకామిడేషన్కి జూన్ నెలకు సంబంధించినవి అయితే 26వ తేదీ 11:30 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మనకు ద ఆన్లైన్ కోటా ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ మే will be released at 11 AM. Navanita Seva at 12 noon and Parkamani Seva for Tirumala at 1 PM. సో 27వ తేదీ అయితే మనకు రిలీజ్ చేస్తూ ఉన్నారండి. జనరల్ శ్రీవారి సేవకు సంబంధించినవి తిరుమల తిరుపతికి 11 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. నవనీత సేవకు సంబంధించినవి అయితే 12 గంటలకి, పరకామణి సేవకు అయితే 1 గంటకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో మనకు తెలుగులో కావాలన్నా కూడా ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు. మీరు తెలుగులో చూసుకుంటే యాప్కి సంబంధించినవి అయితే యాడ్ చేయడం, డిలీట్ చేయడం, రీప్లేస్మెంట్ ఆప్షన్లు అన్నీ కూడా తొలగించారు. మనం బుకింగ్లో అయితే మార్పులు అయితే వచ్చాయండి. సో కాబట్టి మనం కొత్తగా అయితే బుక్ చేసుకునే వాళ్ళైతే చూసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయితే ఇప్పుడు నేను లాగిన్ అవుతానండి. సో ఆల్రెడీ నా ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అయితే ఉంది. సో ఎంట్రీ చేయంగానే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. హోమ్లో అయితే ఇలా వస్తుంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రొఫైల్ అయితే ఫిల్ చేసి పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ సేవా సర్వీసెస్లో జనరల్ శ్రీవారి సేవ, పరకామణి సేవ. సో జనరల్ శ్రీవారి సేవను అయితే చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్నాక ఒకసారి ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చి అప్లై సేవకు అయితే వెళ్దాము. అప్లై సేవలో మీరు చూసుకుంటే సేమ్ అండి, యాజ్ యూజువల్గా ఇండివిజువల్గా ఎలా బుక్ చేసుకోవాలి, సో గ్రూప్లో ఎలాగా అనేసి. సో మనకైతే 27వ తేదీ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి అయితే మీరు ఇలాగా స్లాట్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చండి, ఏవి అవైలబిలిటీగా ఉన్నాయి, ఏ రోజున రిలీజ్ చేస్తారు ఇలాగా అనేసి. సో మనకి ఇంకా ఇప్పుడు మే నెలకు సంబంధించినవి అయితే రిలీజ్ చేయబోతున్నారు. మీరు ఎలాగైతే చెక్ చేసుకోవాలండి. స్లాట్ ఒకటే ప్రెస్ చేసి వదిలేస్తే సో మనకి అక్కడ తెలియదు, కనిపించదు. కాబట్టి ఇలాగైతే మీరు చేసుకుంటూ ఉండాలి. ఏ రోజు ఏ సేవ జరుగుతుందో అనేసి అయితే మనకు తెలిసి ఉండాలండి. సో ఇలాగైతే మనము ప్రతి స్లాట్ని అయితే రిఫ్రెష్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. 7 days స్లాట్ ఉంది, 6 days ఉంది, 9 days ఉంది, 10 days ఉంది. సో అవన్నీ చెక్ చేసుకుంటూ అయితే మనం ఇలా రిఫ్రెష్ చేసుకోవాలండి. సో రిలీజ్ అయిన వెంటనే ఈ స్లాట్ అయితే సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అవైలబిలిటీ ఇక్కడ 0 కదా. సో ఒకవేళ రిలీజ్ అయిన వెంటనే మీరు ఇలా ఏ డేట్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఇది రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంటిన్యూ ఇస్తే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. సో గ్రూప్గా బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులైతే మాత్రము యాడ్ చేయాల్సి ఉంటుందండి. ప్రొఫైల్ యాడ్ చేసిన తర్వాత సేమ్ సో న్యూ సేవక్స్ ఎవరెవరు ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా యాడ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ముందే ఎవరినైనా పెట్టున్నా కూడా సేమ్ ఇలాగే మీరైతే ఇలాగైతే చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి బుకింగ్ చేయడంలో కూడా. ఇంతేనండి శ్రీవారి సేవ గురించి అయితే మాత్రము. ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలి అన్నా కూడా ఇలాగైతే హోమ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ మనకు సేవ సర్వీసెస్ ఉంది కదండి, సో అదైతే ఇవ్వాలి. సేవ సర్వీసెస్ ఇచ్చినామంటే ఇక్కడ మీరు దేనికి అప్లై చేసుకోవాలన్నా అదైతే చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎలాగ దరఖాస్తు అంటే ఎలాగ అప్లై చేసుకోవాలి అని తెలుగులో అయినా చూసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్లో అయినా చూసుకోవచ్చు అండి. సో మళ్ళీ ఏరియా ఆఫ్ సర్వీసెస్, ఏ ప్లేస్లలో వర్క్ చేస్తారు, సో అన్నప్రసాదం, వెజిటేబుల్ కటింగ్స్, ఎంప్లాయీస్ క్యాంటీన్లో, ఫుడ్ కోర్ట్స్లో, సో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు అవుట్ సైడ్ లైన్ దగ్గర మనం క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు, సో విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా, కళ్యాణకట్ట దగ్గర, కోకోనట్ సేల్ కౌంటర్స్ దగ్గర, బుక్ స్టాల్స్ దగ్గర, సో లడ్డూ కౌంటర్స్, తిరునామము, నవనీత సేవ. సో ఇలాగైతే మనము అప్లై చేసుకోవచ్చండి. నవనీత సేవ వచ్చేసి ఓన్లీ లేడీస్కి మాత్రమేనండి. సో ఏజ్ లిమిట్ కూడా 35 నుంచి 50 ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఎస్వి గోశాల దగ్గర అయితే మనం వర్క్ చేస్తాము. సో ఇలాగైతే మీరు క్లీన్గా చదువుకోవచ్చండి. సో ఏరియా ఆఫ్ సర్వీసెస్ ఎలాగ అప్లై చేసుకోవాలి, ఒకవేళ మీరు గ్రూప్గా బుక్ చేసుకోవాలన్నా టీమ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి, సో యాడ్ కోడ్ ఆఫ్ కండక్ట్, సేవక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉంది అనేసి. సో ఇవన్నీ చదువుకున్నాక నెక్స్ట్ ఇలాగైతే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అప్లై సేవకు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీరు పరకామణి సేవకు బుక్ చేసుకోవాలన్నా పరకామణి సేవ అయితే ఇవ్వాలి. మనం ప్రొఫైల్ ఫిల్ చేసాం కదా, అప్పుడు
ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయలేదండి. సో ఇలాగ ప్రొఫైల్ ఫిల్ చేసిన తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్లో మీరు చూసుకుంటే ఎవరెవరిని తీసుకుంటారు, ఎవరెవరిని తీసుకోరు అనేసి కూడా అడుగుతూ ఉన్నారు. మీరు అక్కడ చూసుకోవచ్చు. పబ్లిక్ బ్యాంక్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఇన్సూరెన్స్లో వర్క్ చేసేవాళ్ళు, గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళు, సో ప్రైవేట్ బ్యాంక్స్లో వర్క్ చేసేవాళ్ళు, ప్రైవేట్ సూపర్వైజర్ లెవెల్. చాలామంది అనుకుంటూ ఉంటారు పరకామణి సేవ అంటే డబ్బులు లెక్క పెట్టేది టీటీడీ వాళ్ళు లెక్క పెడతారు అనేసి. అలా కాదండి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్లో వర్క్ చేసేవాళ్ళు, సో వీళ్ళనైతే మాత్రమే తీసుకుంటారు. సో మీరు ఎందులో వర్క్ చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకొని నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇచ్చి ప్లేస్ ఆఫ్ వర్క్ యాడ్ ఉందో, సో సర్వీస్ స్టేటస్ ఇన్ సర్వీస్, ఒకవేళ మీరు సర్వీస్లో ఉన్నారా, రిటైర్డ్ అయిపోయారా, ఇవైతే సెలెక్ట్ చేసుకొని ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి. సో ఫోటో అప్లోడ్ చేసి ఎంప్లాయీ ఐడి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరైతే ఇలాగా ఫోటో అప్లోడ్ కూడా సైజ్ అనేది చెక్ చేసుకుంటూ అప్డేట్ చేస్తే ఇది పరకామణి సేవకు అయితే మనం బుక్ చేసుకోవచ్చండి. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.